ఎలక్షన్లు ఎందుకు, ఓటింగ్లు ఎందుకు, పోలింగ్ బూత్లు ఎందుకు, పోలీస్ సెక్యూరిటీ ఎందుకు? సీరియల్ నెంబర్ తో సహా ఉంది, అన్ని ఉన్నాయి. కత్తెర గుర్తుకు పడ్డ సింబల్ అన్ని మోర్లు వేసారు. ప్రభుత్వం మా చేతులున్నది, మేము రాజరికం చేస్తాం అనుకుంటే ఇవన్నీ ఎందుకు? మీరే ఎన్నుకోండి, మీరే గెలువండి. తెలంగాణ నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో ఎలక్షన్స్, అదే సర్పంచ్ ఎలక్షన్స్ లా ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీకి పడ్డ ఓట్ల బ్యాలెట్ పేపర్లు బయట డ్రైనేజ్ లో దొరికినాయి. ఎంత దారుణం ఇది! అధికారుల సహకారం లేకుండానే ఇది జరిగిందా? అదే ఓటేసిన తర్వాత 2 నిమిషాలు నిలబడితేనే బయటికి వెళ్ళగొడతారు. అట్లాంటిది బాక్స్ లోపల ఉన్న బ్యాలెట్ పేపర్లు బయట డ్రైనేజ్ లకు ఎట్లొచ్చినాయి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఏం చేస్తున్నారు? అరే ప్రజల కోసం చేయాల్సినటువంటి రాజకీయం సొంత స్వార్థం కోసం వ్యాపారంగా మార్చుకోవట్లేదా ఈ నాయకులు? పేరుకు మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు, పేరుకు మాత్రం ఆర్టికల్ 326, పేరుకు మాత్రం ప్రజాస్వామ్యం. కానీ జరుగుతున్నదేంది? ఫైనల్ గా నష్టపోయేది, మోసపోయేది ఎట్లయినా ప్రజలం మేమే. ఇక నెత్తి వలగొట్టుకోనికే ఏరా అయితే ఏమున్నది, వలగొట్టు. ఎన్నికలు వస్తున్నాయంటే కథం. ఎన్నికలకు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం, ఎట్లా గెలుస్తున్నాం, గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకుంటున్నాం, ఎంత దోచుకుంటున్నాం. ప్రజల ముంగటనేమో వంగి దండాలు, శ్రీరంగ నీతులు, వెనకాలనేమో లంగ మాటలు, లంగ పనులు. దుర్మార్గులు తయారయ్యారు. వేలం పాటలు, రిగ్గింగులు, ఏకగ్రీవాలు ఇంత ఓపెన్ గా జరుగుతున్నాయి. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరు మార్చాలి? రావాలి, మార్పు రావాలి. మనకున్న ఆయుధమే ఓటు. ఈ రోజు అది కూడా కరప్ట్ అవుతుంది అంటే, దానికి కూడా రాజకీయ రంగులు పోస్తున్నారంటే గొంతు ఎత్తాల్సింది ఎవరు? మనమే, యువత. జై హింద్.